ఇడ్లీతో తిన్నా, దోసతో తిన్నా, పూరితో తిన్నా, చివరి ఆఖరికి అన్నంతో తిన్నా కానీ టేస్టీగా ఉండే ఈ సాంబార్ అసలు ఇదే అసలైన సాంబార్. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశీ వంటలు. నేను మీ అన్నపూర్ణ. ముందుగా ఒక చిన్న గ్లాస్తో పప్పు తీసుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఈ కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దాన్ని. దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. గుర్తుంచుకోండి 2 విజిల్స్ మాత్రమే. సో దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుందాం రండి. ఖచ్చితంగా ఇది 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. అప్పుడు మాత్రమే పప్పు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఒక పిడికెడంత చింతపండుని అలా నానబెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వద్దు, తక్కువ కూడా వద్దు. ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో చూడండి, నేను ఆవాలు, జీలకర్ర 2 మిక్స్ యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఆయిల్ ఖచ్చితంగా వేడెక్కాలి. వేడెక్కకపోతే అవి చిటపటలాడవు. ఇవి చిటపటలాడినప్పుడు మాత్రమే మనకు టేస్ట్ వస్తుంది. సో ఖచ్చితంగా చిటపటలాడాలి అవి. చూడండి ఎలా వేగిపోయాయో. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చిని వేపుకోండి అలాగా. పచ్చిమిర్చి వేగిన తర్వాత దాంట్లో ఉల్లి ముక్కలని యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను నేను. ఈ ఉల్లిపాయల వల్ల ఒక మంచి టేస్ట్ అనేది మన సాంబార్కి యాడ్ అవుతుంది. సో అందుకనే గట్టిగా ఒక పిడికెడు వాడండి ఉల్లిపాయ ముక్కల్ని మాత్రమే. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగా అది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి. వదిలిపెడితే మాడిపోగలదు, జాగ్రత్త. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కలుపుకుంటున్నాను అనేది. చూడండి ఇప్పుడు కొంచెం ఉల్లి వేగిపోయినట్టు మనకు కనిపిస్తుంది కదా. సో ఈ టైంలోనే టమాటా ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి దాంతోపాటు ఈ పొటాటో ముక్కలు కూడా వేసుకుంటున్నాను నేను. అలాగే ఈ వంకాయ ముక్కలు కూడా. ఇవన్నీ ఉడికిన తర్వాత దానికి ఒక గొప్ప రుచి అనేది వస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఇది. ఇప్పుడు అవన్నీ ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను చూడండి. అవి మంచిగా ఉడికినప్పుడు మాత్రమే వాటిలో నుంచి ఒక రుచి బయటికి రావడం అనేది జరుగుతుంది. అన్నింటినీ కలిపి అలాగా వదిలేయండి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను. చూడండి దాన్ని వేసిన తర్వాత అలా కొంచెం ఆయిల్లో కలుపుకోండి. అల్లం వెల్లుల్లి కొంచెం వేగిపోయిన తర్వాత చూడండి ఎలా కలుపుకుంటున్నానో నేను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. దీంట్లో మనం చింతపండు రసంని యాడ్ చేసుకుందాం రండి. చింతపండుని తీసుకొని ఆ రసాన్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను నేను. చూడండి గట్టిగా ఒక బౌల్ చింతపండు రసం యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇది ఒక మంచి రుచిని అనేది ఇస్తుంది. ఎక్కువ యాడ్ చేస్తే కొంచెం వేరుగా అవుతుంది, తక్కువ అయితే సరిపోదు, మరి మీ ఇష్టం. చూడండి ఈ పోపులో ఈ చింతపండు రసం కలిసిన తర్వాత అది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నావు చూడండి. ఇది బాగా ఉడకాలి. ఉడికినప్పుడు మాత్రమే ఒక మంచి టేస్ట్ అనేది దానికి వస్తుంది అన్నట్టు. అన్నిటినీ వేసి అలా కలిపి ఒక 15 నిమిషాలు అలా ఉడకనివ్వండి దాన్ని. ఇప్పుడు మనం 2 విజిల్స్ వరకు పెట్టుకున్నాం కదా పప్పు. ఆ కందిపప్పుని దాన్ని తీసుకొని ఇప్పుడు మనం దాన్ని రుబ్బుకోవాలి. చూడండి మన కందిపప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. ఇది మా చేనుపప్పు అండి, అందుకే ఇలా ఉంది. కానీ దీనివల్ల వచ్చే రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి నేను రుద్దుకుంటున్నాను పప్పు గుత్తితో. మీరు కూడా ఇలాగే రుద్దండి. దాంట్లో ఏ మాత్రం మిగిలిపోవడానికి అవకాశమే లేదు. సో ఆ విధంగా చూడండి చింతపండు రసంలో మనం వేసిన వెజిటబుల్స్ ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఇప్పుడు ఒక చిటికెడు ఇంగువ అలా యాడ్ చేసుకోండి. ఒక మంచి రుచి అనేది వస్తుంది సాంబార్కి. ఇంగువని వేసుకున్నాం కదా, అదంతా మొత్తం మన సాంబార్ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి నేను వేసిన ముక్కలన్నీ ఉడికిపోయే స్థితికి వచ్చేసినాయి. చూడండి టమాటోలు, వంకాయ, అదేవిధంగా ఉల్లిపాయ అన్నీ కూడా ఉడికిపోయినాయి చూడండి అసలుకి. ఇది ఇలా ఉడికినప్పుడే మనం రుద్దు పెట్టుకున్న పప్పుని తెచ్చి దీంట్లో కలుపుతున్నా చూడండి. ఈ చింతపండు రసంతో పాటు ఈ పప్పుని కలిపిన తర్వాత ఇది ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ ఉడకాల్సిందే. అలాగా ఆ రెండింటిని కలిపి ఉడికించినప్పుడు మాత్రమే ఒక మంచి రుచి అనేది వస్తుంది. ఖచ్చితంగా
5 నుంచి ఓ 10 నిమిషాలు అలాగా ఉడకనివ్వాలి. ఎందుకంటే వెజిటబుల్స్ వేరుగా ఉడికినాయి, పప్పు వేరుగా ఉడికింది. సో, వాటికి ఇండిపెండెంట్ టేస్ట్ కాకుండా ఇప్పుడు 2 మిగిలే ఒక గొప్ప మంచి సాంబార్ టేస్ట్ అనేది వస్తదన్నట్టు. చూడండి ఎలా మరుగుతుందో మన సాంబార్. చూస్తున్నారు కదా మన సాంబార్ ఎలా మరిగిపోతుందన్న విషయాన్ని. చూడండి ఆహా! సాంబార్ ఇదే మన సాంబార్, అసలు రియల్ అయిన సాంబార్. ఎన్ని వంటలున్నా, ఎన్ని రుచులు చూసినా కానీ మన సాంబారే వేరండి నిజానికి. చూడండి మరుగుతున్న సాంబార్ పైన కొత్తిమీర ఆకులు వేసేసుకున్నాను నేను. పైనుంచి అలా కొద్దిగా సాంబార్ మసాలాని యాడ్ చేసుకుంటున్నా. ఒక చిటికెడు మాత్రమే, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వేయకపోయినా పర్వాలేదు, కానీ ఇంకా కొంచెం గొప్ప ఫ్లేవర్ని అనుభవిద్దాం అనుకున్నప్పుడు మాత్రమే ఇది యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి మన సాంబార్ ఎంత మంచి కలర్లో ఎంత బాగా ఉడికిపోతుందో అసలు నిజానికి. ఇంతే అండి, చాలా ఈజీ, రెడీ అయిపోయింది మన సాంబార్. ఇంకా దీన్ని ఏమిట్లో వేసుకొని తిన్నా, చివరాఖరికి ఉత్తిది తాగినా అలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కలరు, మంచి సువాసన, మంచి రుచితో కూడిన సాంబార్, మన సాంబార్ రెడీ అయిపోయింది. చూసేయండి మన సాంబార్ని, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్, షేర్, లైక్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ టైం ఏం వంటకం కావాలనేది నాకు కమెంట్ బాక్స్లో అడగండి. నేను మళ్ళీ ఒక మంచి వంటకంతో వస్తా. ఉంటా మరి, బాయ్ బాయ్.